ఇక గినేమో చేసిండంట. వామ్మో, రైతులను రాజు చేసిన 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చిన, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చిన, వడ్లు కొన్న 48 గంటలలోనే నగదు ఇచ్చిన, రైతు బీమా అమలు చేస్తున్నా, ఒక్కో మహిళకు 4,000 ఖర్చు పెడుతున్నా, గురుకుల విద్యార్థులకు మంచి భోజనం పెడుతున్నా, 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంత మంచి పాలన చేస్తుంటే నన్ను దిగిపో అంటున్నారు. 2 ఏళ్లలో నేను చేసిన పనులు చెప్తే గుండాగి చచ్చిపోతారు. మీరే న్యాయం చేయాలి, న్యాయం చెప్పాలి, ఓట్లతో బుద్ధి చెప్పాలి. బీజేపీ రాష్ట్రానికి గాడిదే గుడ్డు ఇచ్చింది, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? చొప్పదండి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్న 500 రూపాయలు బోనస్ ఎంతమందికి ఇచ్చినావో చెప్పే. ఇగో అబద్ధం ఆడకు, సుత్తి లేకుండా సూటిగా చెప్పు. నువ్వేమని చెప్తానో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చినావు. నువ్వు ఇవాళ ఏం కొత్తగా ఇస్తలేవు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక దేవుడు. ఆయన వానాకాలం ఇచ్చిండు, మళ్ళీ 2వ పంటకి ఇచ్చిండు, 3 పంటలకు కూడా ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతు భరోసా ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. నువ్వు ఒకటేలుగా పెట్టడానికే నీ వల్ల అయితే లేదు. రైతు భరోసా ఏ పాట ఇస్తాను? ఇప్పటికి ఏమైంది? ఆల్రెడీ ఒక పంట అయిపోయింది, ఇంకో పంట వేసుకున్నారు. ఏమైంది? ఏడిచ్చినావు? అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. 500 బోనస్ ఎంతమందికి ఇచ్చినావు? లిస్ట్ బయట పెట్టు. వడ్లు కొన్న 48 గంటల నా పైసలు ఎత్తలేరు మొర్రో అని చాలా మంది ధర్నాలు రాస్తోరోకలు చేసిళ్ళు. అబద్ధాల ముఖ్యమంత్రి, ఆపు ముఖ్యమంత్రి. నేనేమంటున్నా అంటే మారమంటున్నా నేను. 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ నువ్వు 2 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. నిరుద్యోగ భృతేది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవి. ఇవన్నీ మాట్లాడుకుంటే ఎక్కడికో పోతుంది కథ. రైతును రాజును చేసిండట. ఏడ రైతును రాజును చేసిండు? ఎందుకు ధాన్యాగారంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎందుకు ర్యాంకింగ్లో పడిపోతున్నది? అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పడిపోలే? 21,000 కోట్లతోని 2 లక్షల రుణమాఫీ చేసిండట. గా పక్కనే సొప్పదండి పక్కనే ఉంటుంది, మొలకనూరు అని ఉంటుంది. ఆ పక్కన ఓ ఊళ్ళో ఏకంగా గ్రామ పంచాయతీ కాడ ఫ్లెక్సీ వేసి మాకు రుణమాఫీ కాలే అని పెట్టిళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇజ్జత్ తీసిల్లాలు. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్తా, 9 రోజులలోనే 9,000 కోట్ల రైతు భరోసా చేసినాం. అది కొత్తగా వేసేది కాదు. నువ్వు అందరికి ఇస్తలేవు కదా రైతు భరోసా. కేసీఆర్ ఉన్నప్పుడు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పైసలు పడ్డాయి. నువ్వు అన్ని కత్తర్లే పెట్టుకుంటా అత్తివి. నువ్వు అన్ని కత్తర్లే పెట్టుకుంటున్నావు. వ్యవసాయ రంగం మొత్తం 1,15,000 కోట్ల నగదు 1,15,000 కోట్ల నగదు బదిలీ చేసిండంట. ఏం చేసినావు? ఎందుకు మరి రైతులందరూ షీ కొడుతున్నారు? నేను రైతులందరూ ఎందుకు అద్దంటారు? అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి. ఇగో గిదీని సమాధానం చెప్పకపోతే రైతులను రాజు చేసినావు. ఏం రాజు చేసినావు? తీరని ఎరువుల కోత, పంట ఎండిపోతున్న రైతుల ఆవేదన, యాప్లో ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం, సరిపడా యూరియాను ఇవ్వాలని డిమాండ్, సూర్యాపేట జిల్లాలో రైతుల రాస్తోరోకో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమైంది? ఎరువుల కోత ఉన్నదట. మరి దాని సంగతి ఏంది? ఇక్కడ రైతులను రాజు చేసిన అని చెప్తే ఇక్కడ ఎరువులు లేవని ఏకంగా వాళ్ళు ధర్నానే చెప్తారు. మరి 2 వార్తలు పక్కకే ఉన్నాయి, చెప్పరాదిగా. మంచిగా జూబ్లీస్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి లగ్జరీ కార్లలో కూకొని సెక్యూరిటీ ఉండి మంచి ప్రోటీన్ ఫుడ్ తినుకుంటూ హెలికాప్టర్ ఎక్కి ఆడిపోయి ఆడ పక్కన ఏసీ పెట్టి మంచిగా హాయిగా అద్భుతంగా పూర్తి స్థాయిలో స్పీచ్లు చెప్తే నీకేం తెలుస్తుంది? పొద్దుగాల లేచి నాగలు పట్టుకొని బాయికాడి పోయి ఇంతంత దున్ని, ఇంతంత ఎడ్లకో బర్లకో ఇంతంత పచ్చిగడ్డి కోసి ఆ తర్వాత దాని ఏమంటే పంటకి ఇంతంత మంది ఎత్తే అప్పుడు తెలుస్తుంది. పంట పండితే వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. రైతుల గురించి నీకు ఏం తెలియదు. కేసీఆర్కు తెలిసినంత ఏం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత నేను 24 గంటలు రైతు లెక్క కష్టపడుతుండే. గా పని చేయాలి. నువ్వు వ్యవసాయం చేస్తలేవు, నీకు వ్యవసాయం గురించి తెలియదు, రైతుల బాధలు తెలియదు. వానాకాలం వస్తే ఇత్తనాలు కావాలి. ఇత్తనాలు వేసిన తర్వాత వాటికి ఏం కావాలి? ఎరువుల మందు కావాలి. దాని తర్వాత కలుపు తీయాలి, కూలోళ్ళు కావాలి. వీటన్నిటికి పైసలు ఉత్తగానే వస్తాయా? రైతులను రాజు చేసిన ఏడే చేసినావు? కేసీఆర్ 15,000 ఇస్తాను, నేను 30,000 ఇస్తాను అంటే ఓ పద్ధతి. కేసీఆర్ 4 యూరియా బత్తాలు ఇచ్చి నేను 10 యూరియా బత్తాలు ఇస్తా అంటే ఓ పద్ధతి. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసి నేను 5 లక్షలు చేసిన అంటే ఓ పద్ధతి. కేసీఆర్ రైతు బంధుకు సంబంధించి అన్ని ఎకరాలకు ఇచ్చిండు కదా, నేను పంట పండించేటోళ్ళకు 2-3 పంటలు పండించేటోళ్ళకు డబల్ ఎత్తా అంటే అదో పద్ధతి. ఏం చేసినావు రైతులను? నిజంగా చెప్పనా? ఒక బకెట్లో నీళ్ళు పోసి ఒక సొక్కను మొత్తం ముంచితే ఎట్లుంటుందో రైతులను అట్లా నీళ్ళలా ముంచి బయటికి తీస్తాను. వాళ్ళ జీవితాలు అల్లాడిపోతున్నారు. ఎరువులు లేక నువ్వేమనుకుంటున్నావో తెలుస్తలేదు. కానీ ఈ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అరిగోస పడుతున్నారు, ఆర్తనాదాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళు పాటలు పాడుకుంటారు ఊళ్ళల్లో. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని పాటలు పాడుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు, రాష్ట్ర ఏర్పాటు అంటే తెలియదు, ఉద్యమ కేసులు అంటే తెలియదు, ఒత్తిళ్ళు అంటే తెలియదు, అరెస్టులు అంటే తెలియదు, జైళ్ళు అంటే తెలియదు. నీకు తెలిసిందేందో తెలుసు కదా, సెబాస్టియన్ను కొనాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని వడగొట్టాలి, చంద్రబాబుకు జయగొట్టాలి. అప్పటికిప్పటికి పెద్ద తేడా ఏం లేదు. అప్పుడు టీడీపీలు ఉండి ఇప్పుడు గదే లోపల టీడీపీ బయట కాంగ్రెస్. నా జిందగీలో చెప్తున్నా, నా జర్నలిజం ఇంత ఫీల్డ్ అయినా నేను ఒక పౌరుడిగా చెప్తున్నా, ఇట్లా తిట్లు తిట్టే ముఖ్యమంత్రిని నేను ఏడసులే. నేను చెప్తున్నా కదా, ఇదే భాష. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పోలీసు వ్యవస్థలో కూడా దారుణంగా ఉన్నది. చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏందో తెలుసా, సిగ్నల్ల కాడ ఆగి ఉన్న బండ్ల లోపలికి వచ్చి పోలీసు వాళ్ళు చలాన్లు అదేంది పైసలు అడుగుతున్నారు చలాన్లు ఉంటే. హైకోర్టు అంత మంచి చెప్పింది, ఏది బిర్యానీ బువ్వ లెక్క కలిపి ముద్ద పెట్టినట్టు చెప్పింది, ఎవరిని అడగద్దని. బెదిరించే ప్రయత్నం. ఏమనంటే ఇట్లా వీడియో తిస్తారు, మా విధులకు ఆటంకం కలిగినట్టు. మరి ఆయన ప్రైవేట్ ఉద్యోగం ఏదైనా ఎమర్జెన్సీ పోతాడు, ఆయన విధులకు ఆటంకం కలుగుతాడు. నీకే విధి ఎట్లా అంది? ప్రతి పౌరుడికి విధి ఉంటుంది ఇక్కడ. నేను చెప్తున్నా కదా, రోత పాలన వద్దురా, మంచి పాలన ముద్దురా, బూతుల పురాణం వద్దురా, మంచి భాష ముద్దురా, వద్దురా ఆంధ్ర పాలన కావాలరా తెలంగాణ పాలన అనే నినాదాలు ఎప్పుడైతే మొదలైతాయో ఈ తెలంగాణకు అప్పుడే బాగుపడుతుంది. నేను చెప్తున్నా కదా, అప్పటిదాకా చేసేది ఏం లేదు, ఏమి రాదు, ఆగమైపోతున్న ఈ తెలంగాణను చూసి మనం గిట్లనే ఉండాలి. ఇంకా ఇంతకు మించి చేసేది ఏముంటుంది చెప్పుర్రి.